డేవిడ్, నీకు శుభవార్త. ఈ రోజే నీకు విడుదల. నా అడ్రస్ నీ దగ్గర ఉంది కదా, మర్చిపోకుండా మా ఇంటికెళ్ళి నా పిల్ల బిడ్డలు చూసి నేను బాగున్నానని చెప్పు. త్వరలో వచ్చేస్తాను చెప్పు, మర్చిపోకు. డేవిడ్, డేవిడ్ 22 ఏళ్ళుగా నువ్వు నోరు తెరవలేదు. ఈ రోజైనా నోరు తెరిచి మాట్లాడు. డేవిడ్, నా గురించి శిక్ష వేశాడు. డేవిడ్, నా భార్యని ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పు. డేవిడ్, డేవిడ్ ప్రతి వారం నువ్వైనా వచ్చి నన్ను చూడు. డేవిడ్, డేవిడ్ బయటికి వెళ్ళొద్దు. డేవిడ్, అక్కడ ఉన్న వాళ్ళంతా దుర్మార్గులు, మనల్ని ప్రశాంతంగా బతికినివ్వరు. వెళ్ళొద్దు డేవిడ్. డేవిడ్, దీనిలో సంతకం పెట్టు. ఇక్కడ డేవిడ్, ఇది ఇంతవరకు పనిచేసినందుకు జీతం. ఇది లోనికి వచ్చినప్పుడు నీ దగ్గరున్న పర్స్. ఇది నీ మెళ్ళో ఉన్న చైన్. డేవిడ్, చెరసాల అనేది దోషుల పశ్చాత్తాపానికి ఒక ప్రత్యేక స్థలం. తానుగా మారితే అది ఆరోగ్యం. జీవిత ప్రారంభ దశలో లోనికొచ్చిన నువ్వు ఇప్పుడు చివరి అధ్యాయంలో
ఏంట్రా గుర్రం ఎక్కవా? ఏం కావాలి? నాకేం వద్దు, అన్ని నీకోసమే తెచ్చా. ఇదిగో బన్ను ఆరోగ్యానికి, 2 కప్పు స్ట్రాంగ్ టీ రాత్రి మేలుకోవడానికి, సరే మధ్య మధ్య అలుపు తీసుకోవడానికి అంటిపళ్ళు. సరే వెళ్ళిరానా? సరే జరదా బీర ఇదెందుకో చెప్పు. ఇది వేసుకోగానే హాయిగా నిద్రపోతాను అంతేగా? అప్పుడు 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 ఇదిగో. సరే లోపల పోనా? పో పో. ఇది ప్యాంట్ ఇరుగ్గా ఉంటే వసతిగా ఉంటుందని తీసేదాన్నే కదా వాడే, నీ కాదు. ఏంటిది? పుస్తకాలు. పుస్తకం తెలుస్తుంది, ఇప్పుడు ఎందుకు ఇదంతా? అది కాదే, ముందు ఇవన్నీ చదివిన తర్వాతే మిగతావన్నీ. అది సరే. ఇది ఓహో, ఇప్పుడు వీటికి కూడా పుస్తకాలు అమ్ముతున్నారా? మరి చదివిన తర్వాత ఎట్లా? ఇందులో బొమ్మలు గిమ్మలు ఏమన్నా? బొమ్మలు ముందు మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి, తర్వాతే మన కథ. అయ్యో రోసి, నేను అన్ని రెడీ చేసి పెట్టుకుని ఎప్పుడు రాత్రి అవుతుందా అని చూస్తున్నాను. నువ్వేమో ఈ పుస్తకాలు తీసుకొచ్చి నా నెత్తి మీద బాంబులు వేస్తున్నావు. మా నాన్న మిమ్మల్ని చర్చిలో ఏమని తిట్టారు? చెడమడా తిట్టారు? చెప్పండి, ఏమని తిట్టారు? అదెందుకులే, ఇప్పుడు ఏదో చదువులేనేదా, సంతకం కూడా పెట్టడం రాని ముద్దన్నాడు. చాదస్తంగా ఏదేదో మాట్లాడాడు అంతే. మీకైతే పౌరుషం లేకపోవచ్చు, కానీ నాకుంది. 6 మాసాల్లో మీ చేత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడించి ఆయన ముందు నిలబెట్టకపోతే నా పేరు రోసియే కాదు. సరే, కావాలంటే మేరీ అని పెట్టుకో, ఇదంతా జరిగే పనన్నా. నువ్వు కొంచెం దగ్గర సిగ్గుపడుతున్నావు. దీపం తీసినా చెప్పండి. ఏంటి? ఏ ఫర్ యాపిల్. పాలిష్ చేసి పట్టుకొచ్చా. నువ్వు కొంచెం, నేను కొంచెం, నువ్వు కొంచెం యాపిల్. ఇలా చూడండి, మీరు ఇప్పుడు చెప్తారా లేదా? ఏ ఫర్ యాపిల్. ఇలా చూడు, నీ మీద ఒట్టేసి చెప్తున్నా, ఈ ఆరాటంలో చదివినా నా మనసుకు ఎక్కి చావదు అంతే. ఆరాటం తిరిగిపోతే నిద్ర వచ్చేస్తుంది, అందుకే చెప్తానంటున్నాను. చెప్పండి. ఏ ఫర్ యాపిల్. చేయిపోతాడు గారివి. ఏంటి? ఏం లేదు, ఏంటంటే పంచి పై కట్టి ఒక చిన్న ఉపాయం చెప్తాను. ఏంటంటే ఒక 5 బాగు లేపావనుకో, ఆ పాటలు గబగబా చదివేశానంటే మనకు చదువు ఎలా వస్తుందో తెలుసా? ఏ ఫర్ యాపిల్. వద్దంటావా? సరే, అది వద్దు, ఇది వద్దు. ఒక 4 లేపావనుకో. ఏ ఫర్ యాపిల్. ఏ ఫర్ యాపిల్. సరే వద్దు, ఈ లేపే వ్యవహారమే వద్దు. ఒక 10 నిమిషాలు ఇంటర్వల్ వదిలితే అప్పుడు మనం ప్రమాణంగా ఏమిటి నవ్వేసింది చాలు, అంతకంటే ఈ గౌన్కి ఇన్ని బట్టలు కావాలా? Shut up. First, I want you to be educated. ఏంటంత పొడుగు చెప్పు, ఫస్ట్ అర్థమైంది, తర్వాత? I want you, నేను మిమ్మల్ని to be educated, విద్యావంతుని చేయాలని ఆశిస్తున్నా. సరే చెప్పండి. I want you to be educated. 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 I want you to be I want you to be educated. చెప్తా. I want you to be గర్భం. ఎలా ఉంది మన ఇంగ్లీష్? ఇలా చూడండి, 3 మాసాల్లోగా మీకు చదువు చెప్పి ఆ తర్వాతే మనకు మొదటి రాత్రి అనుకున్నాను. నేను ఇలా చేశారంటే 3 సంవత్సరాల దాకా లేదు. అదే వద్దు, ఏం చెప్పాలో చెప్పు. ఐ వాంట్ టు బి ఐ వాంట్. అదంతా ఇప్పుడేమొద్దు. ఏ ఫర్ యాపిల్. ఏ ఫర్ యాపిల్. బి ఫర్ బెడ్. బెడ్ అంటే పరుపు. నాకు తెలుసు, నీకు తెలియలేదే. సరే సరే. సి ఫర్ చైల్డ్. చైల్డ్ అంటే బిడ్డ. సరే. ఏ ఫర్ యాపిల్ ఉంది, బి ఫర్ బెడ్ ఉంది. ఇక బెడ్ సంగతి మనం. ఐ విల్ బీట్ యూ. ఏంటి? ఐ విల్, నేను మిమ్మల్ని బీట్ యూ, కొడతాను. ఓహో, ఐ విల్ బీట్ యూ. ఐ విల్ బి
రేప్ యూ. ఇదంతా మీకెలా తెలుసు? కేకలేక సినిమాలో చూస్తాం కదా. అలా అయితే మొదటి రాత్రికి 3 సంవత్సరాలు అవుతుంది. వద్దు వద్దు వద్దు. యాపిల్. A for apple. సరే యాపిల్. B for bed. బెడ్. C for child. చైల్డ్. D for darkness. డార్కా. Darkness అంటే చీకటి. డార్క్నెస్ అంటే చీకటి. డార్క్నెస్ అంటే చీకటి. డార్క్నెస్ అంటే చీకటి.